మన భారతదేశంలో చాలా మంది యువకులకు రాజకీయాల్లోకి రావాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. కాకపోతే వాళ్ళు రాజకీయాల్లోకి రాకపోవడానికి ప్రధానమైన కారణాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డబ్బు లేకపోవడం. ఈ జనరేషన్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే తప్పనిసరిగా డబ్బు అయితే ఉండాలి. రెండోది వచ్చేసి ఫ్యామిలీ పాలిటిక్స్, కుటుంబ రాజకీయాలు. వాళ్ళ కుటుంబంలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తే వీళ్ళను బెదిరించడం కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని హత్యలు చేయడం కానీ, గుండాయిజం చేయడం కానీ ఏదో ఒకటి చేసి మొత్తానికైతే వీళ్ళను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటారు. మూడోది వచ్చేసి రాజకీయాల్లో టూ మచ్ కరప్షన్. రాజకీయాలు అంటేనే మొత్తం బురద అన్నట్టుగా అయిపోయింది. ఫోర్త్ వన్ వచ్చేసి పాలిటిక్స్లో స్థిరత్వం అనేది ఉండదు, స్టెబిలిటీ అనేది ఉండదు. ఒక్కసారి నువ్వు గెలిస్తే మళ్ళీ రెండోసారి గెలుస్తావో లేదో కూడా నీకు కూడా తెలియదు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈ ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ ప్రజలు కూడా కొత్తగా రాజకీయంలోకి ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళకు సపోర్ట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్పంచ్గా పోటీ చేస్తే వీడు సర్పంచ్ అని చెప్పి వీళ్ళను చిన్న చూపు కూడా చూస్తారు. ఇంకా ఏమైనా కారణాలు ఉంటే మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.